విద్యార్థులారా, మనము అలంకారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇప్పుడు మనం అర్థాలంకారాల గురించి తెలుసుకుంటున్నాం. ఆ అర్థాలంకారాలలో ఉపమాలంకారం తెలుసుకున్నాం, ఉత్ప్రేక్షాలంకారం తెలుసుకున్నాం, రూపకాలంకారం గురించి తెలుసుకున్నాం. తర్వాత అర్థాంతరన్యాసాలంకారం గురించి తెలుసుకున్నాం, శ్లేషాలంకారం గురించి తెలుసుకున్నాం, అర్థాంతరన్యాసాలంకారం గురించి తెలుసుకున్నాం. ఉల్లేఖాలంకారం గురించి తెలుసుకున్నాం. అర్థాంతరన్యాసాలంకారం గురించి తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు శ్లేషాలంకారం గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి ఇక మనము దృష్టాంత అలంకారం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దృష్టాంత అలంకారం గురించి తెలుసుకుందాం. దృష్టాంతము అంటే ఉదాహరణ దృష్టాంతము అని చెప్పవచ్చు. ఉపమాన ఉపమేయ వాక్యములకు ధర్మములు వేరైన బింబ ప్రతిబింబ భావము చేత నిర్దేశింపబడుటనే దృష్టాంతాలంకారము అంటారు. ఉపమేయ వాక్యములకు ధర్మములు వేరైన బింబ ప్రతిబింబ భావముచే నిర్దేశింపబడుటను దృష్టాంతాలంకారము అంటారు. అంటే ఉపమాన వాక్యము, ఉపమేయ వాక్యం వీటి యొక్క ధర్మాలు వేరుగా ఉండొచ్చు కాకపోతే ఈ రెండు కూడా ఎలా ఉండాలంటే బింబ ప్రతిబింబ భావం. అంటే మనం అద్దంలో చూసినట్టయితే మన యొక్క రూపం ఏ విధంగా కనిపిస్తుందో దానిని దృష్టాంతము అంటారు. ఓ రాజా, ఉదాహరణ తీసుకుందాం. ఓ రాజా, ఈ లోకంలో నీవే కీర్తివంతుడు, చంద్రుడే కాంతివంతుడు. ఇక్కడ చూడండి, రాజు యొక్క కీర్తి. ఓ రాజా, ఈ లోకంలో నీవే కీర్తివంతుడవు అనేది చూసినట్టయితే మనకు ఇక్కడ రాజునందు కీర్తిమత్వం ఉంటుంది. అంటే రాజు యొక్క బల పరాక్రమముల చేత అతని కీర్తి అనేది అంతా కూడా వ్యాపిస్తుంది. అలాగే చంద్రుడే కాంతివంతుడు, చంద్రుని యందు కాంతిమత్వం అనేటువంటిది కనిపిస్తుంది. ఈ రెండు కూడా వేరువేరు ధర్మాలు, వేరువేరే. రాజు యొక్క కీర్తి వేరు, చంద్రుని కాంతి వేరు. కాకపోతే వీటి యొక్క ధర్మాలు వేరైనా కూడా ఇవి రెండూ కూడా బింబ ప్రతిబింబ భావం చేత చెప్పబడ్డాయి. కాబట్టి ఇందులో మనకు దృష్టాంతాలంకారం కలదు అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే, అంటే మనకు దీనిలో అర్థం ఏమవుతుంది మనకు చూసినట్టయితే, ఓ రాజా, ఈ లోకంలో నీవే కీర్తివంతుడవు అంటున్నాం కదా. అంటే ఇక్కడ రాజు యొక్క కీర్తి అంతా కూడా, లోకమంతా కూడా వెల్లివిరిసింది. ఎలా? రాజు యొక్క ప్రతాపం చేత, రాజు యొక్క కీర్తి, అతడు అత్యంత బలవంతుడు అని చెప్పినటువంటి అతని యొక్క కీర్తి సాహసాలన్నీ కూడా లోకమంతా వ్యాపించాయి. ఇదొక అర్థం. చంద్రుడే కాంతివంతుడు, చంద్రుడు కాంతివంతంగా ఉంటాడు కదా. కాబట్టి చంద్రుని యొక్క కాంతి ఏమవుతుంది? లోకమంతా కూడా వెలివిరిసి ఉంటుంది, లోకమంతా కూడా విస్తారంగానే వెలివిరిసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజు యొక్క కీర్తి లోకమంతా వెలివేసింది, చంద్రుని యొక్క కాంతి లోకమంతా వెలివిరిసింది అని ఇక్కడ మనకు ఈ రెండు వాక్యాలకంతా కూడా ధర్మాలు వేరు, రాజు కీర్తి వేరు, చంద్రుని కాంతి వేరు. అయినా కూడా రెండింటికి మనకి ఎట్లా అంటే రెండు కూడా మనకు బింబ ప్రతిబింబ భావంతో అలా చూపడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మనకు దృష్టాంతాలంకారం ఉంది అని చెప్పవచ్చు. ఇందులో మనకు దృష్టాంతాలంకారం అనేది కనిపిస్తుంది. అంటే రాజు యొక్క కీర్తి అంతా కూడా లోకమంతా వెలివిరిసినట్టే
చంద్రుని కాంతి అంతా కూడా లోకమంతా వెలువరిస్తుంటుంది కాబట్టి ఇందులో మనకు దృష్టాంతము కనిపిస్తుంది కాబట్టి ఇందులో దృష్టాంత అలంకారం అనేది ఉంది అని చెప్పవచ్చు. ఇక ఇంకోట ఉదాహరణ చెప్పుకుందాం. మనకు గుణనిధి కథలో మనకు ఒక పాఠంలో ఉంది కదా, ఒక ఉదాహరణ చెప్పుకుందాం. అక్షధూర్తులలోన నీయనంగు కొడకు దూరయూనంతటి అక్షధూర్తుడు లేడు. ఇక్కడ క్షితితలంబున యాగ దీక్షితులలోనన్ కీర్తిని ఎట్టి యాగ దీక్షితుడు లేడు. చూడండి, ఇది మనకు గుణనిధి కథ అనే పాఠ్యాంశంలో వస్తుంటుంది. అక్షధూర్తులలోన నీయనుంగు కొడుకు దూరయూనంతటి అక్షధూర్తుండు లేడు. క్షితితలంబున యాగ దీక్షితులలోన కీర్తిని ఎట్టి యాగ దీక్షితుడు లేడు. చూడండి, ఈ పద్యం జాగ్రత్తగా చూసినట్టయితే మనకు ఇందులో మనకు దృష్టాంతాలంకరణ కూడా కనిపిస్తుంది. ఏంటి? అక్షధూర్తులలోన, అక్షధూర్తులు అంటే ఇక్కడ జూదరులు, అక్షధూర్తులు అంటే ఇక్కడ మనకు జూదరులు అని అర్థం వస్తుంది. నీ యనుంగు కొడుకు, నీ కుమారుని వంటి దూరయూనంతటి అక్షధూర్తుండు లేడు. నీ కుమారుని అటువంటి వాడు అంతటి వేరే జూదరు లేడు. అంటే జూదరులలో చాలా గొప్పవాడు నీ కుమారుడు, జూదరులలో చాలా గొప్పవాడు నీ కుమారుడు. ఇది ఒక వాక్యం. రెండవ వాక్యం కలుద్దాం. క్షితితలంబున యాగ దీక్షితులలోనన్, క్షితి అంటే భూమి, క్షితి అంటే భూమి. క్షితితలంబున భూమి పైన, యాగ దీక్షితులలోన యజ్ఞ దీక్షితులలో అంటే యజ్ఞం చేసే వారి లోపల కీర్తి నీ ఎట్టి యాగ దీక్షితుడు లేడు. నీలాంటి కీర్తి గలటువంటి వాడు, గొప్పవాడైనటువంటి యాగ దీక్షితుడు ఎవరు లేరయ్యా. అలాంటి గొప్ప యాగ దీక్షితుడు నీవు. ఈ భూమి పైన నీవు లాంటి గొప్పవాడు ఎవరు లేరు. యజ్ఞము చేయటంలో నీకు సాటి రాగల వారు ఎవరు లేరు. యజ్ఞయాగాలు చేయటంలో, యజ్ఞయాగాది క్రతువులు చేయటంలో నీతో సాటి వచ్చేటువంటి వారు మరొకరు ఎవరూ లేరు. ఇది అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనకు రెండింటి యొక్క అర్థాలు వేరు. ధర్మ ప్రకారంగా చూసినట్టయితే వాటి యొక్క అర్థాలు వేరు, భావాలు వేరు. అక్షధూర్తులు అంటే జూదరులలో నీ కొడుకు అంతటి గొప్పవాడు ఎవడు లేడు, దీని యొక్క భావం వేరు. భూమి పైన యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడంలో నీతో సాటి రాగలటువంటి వాడు ఎవరు లేరు. ఇవి రెండూ కూడా వేరు. ధర్మాల ప్రకారంగా రెండు ధర్మాలు వేరు. కాకపోతే ఈ రెండు ఏమవుతున్నాయంటే మనకు ఒకదాంతో ఒకటి ప్రతిబింబ భావంగా కనిపిస్తాయి. అంటే గుణనిధి అంటే యజ్ఞదత్తుని యొక్క కుమారుడు అనేటువంటి గుణనిధి గారు ఆ జూదరులలో చాలా గొప్పవాడు, అతను మించినటువంటి వాడు జూదరు లేడు. ఒక అర్థం. అంటే ఇది ఒకటి. దీనికి ప్రతిబింబంగా చూసినట్టయితే మనకు భూమి పైన యజ్ఞ దీక్షితుల లోపల అంటే యాగాలు చేయటంలో నీలాంటి వాడు మరొకడు లేడు, నీతో సాటి ఎవరు లేరు. కాబట్టి ఈ రెండు వాక్యాలు చూసినట్టయితే మనకు రెండింటికి కూడా ప్రతిబింబ భావాలు కనిపిస్తున్నాయి. రెండింటికి ప్రతిబింబ భావాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇందులో మనకు దృష్టాంత అలంకారం ఉంది అని చెప్పవచ్చు. అలా దృష్టాంత అలంకార లక్షణం ఏంటి? ఉపమాన ఉపమేయ వాక్యములకు ధర్మములు వేరైన ప్రతిబింబ భావము చేత నిర్దేశించబడటను దృష్టాంత అలంకారం అంటారు. ఉపమాన వాక్యం, ఉపమేయ వాక్యాలు ఇవన్నీ కూడా ఉపమానం, ఉపమేయము. అక్షధూతుల లోపల నీ కొడుకు సాటిగా కదా వాడేవారు లేరు. ఉపమేయము, ఉపమానం, పోల్చబడే వస్తువు, పోలిక చెప్పబడే వస్తువు. ఇక్కడ పోల్చబడే వస్తువు, పోలిక చెప్పబడే.
కాబట్టి ఇక్కడ రెండింటికి ఉపమాన వాక్యం, ఉపమేయ వాక్యం, పోల్చబడే వాక్యము, పోల్కి చెప్పడం. ఇక్కడ యజ్ఞదత్తుడిలో కూడా సాటి భూమి పైన సాటి ఆగా వాళ్ళు ఎవరు లేరు అంటే గొప్పవాడు. ఉపమేయ వాక్యము పోల్చేటువంటి ఎవరితో పోలుస్తున్నారు అంటే పోల్చబడే వస్తువు ఏంది ఇక్కడ గుండిదని పోలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉపమాన ఉపమేయ వాక్య చెప్పుకోవచ్చు ఈ రెండు కూడా. కాబట్టి రెండింటికి ధర్మాలు వేరున్నప్పటికీ ఈ రెండు కూడా బింబ ప్రతిబింబ భావాలు కనిపిస్తుంది. అక్షదూతుల్లోన నీ ప్రియపుతులతో సాటి చేయగల ఇంకొక జూదరు లేడు. యాగదీక్షితుల్లో నీ అంటే ప్రఖ్యాతి గల యాగదీక్షితుడు యజ్ఞదీక్షితుడు లేడు. ఈ రెండు వాక్యాలు కూడా ధర్మాలు వేరు, కానీ బింబ ప్రతిబింబ భావం మనకు ఇందులో ఉంటుంది. కాబట్టి ఇందులో దృష్టాంతాలంకారం ఉంది. అంటే గుణనిధి జూదరుల్లో గొప్పవాడు, సోమయాజి యజ్ఞదీక్షితుల్లో గొప్పవాడు. ఇద్దరిలో గొప్పతనం సమానంగా ఉంది. కాబట్టి ఇది దృష్టాంత అలంకారం అని చెప్పవచ్చు.